హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వాగ్య ఐఎస్ అకాడమీ. ఇవాళ మనం ఏపీపీఎస్సి ఎగ్జామ్కి సంబంధించి పీవైక్యూస్ పాలిటీ పీవైక్యూస్ చేస్తాం ఇక్కడ. అయితే ఫస్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే కంటే ముందు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా మనకు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ని పిక్ చేసుకొని వాటిని బేస్ చేసుకొని కరెంట్ అఫైర్స్కి వాటికి ఎంత రిలేటెడ్గా ఉన్నాయి, ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో ఎన్ని టాపిక్స్ మనకి కవర్ అవుతున్నాయి, అట్లా మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో మనకి ఎగ్జామ్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్ళంగానే అరే ఈ టాపిక్ మనము కరెంట్ అఫైర్స్లో చూడలేదు, అసలు అవుట్ ఆఫ్ నోవేర్ ఎక్కడి నుంచి అడిగారు, ఇలాంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. అవి ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ ఎగ్జామ్ మనం అటెంప్ట్ చేసినా సరే ఫస్ట్ మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చూసుకుంటూ మన ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అయితే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఏం చేస్తామంటే సుప్రీంకోర్ట్ అనేది ఒక థీమ్ అయితే దాని రిలేటెడ్ మనకి పాలిటీలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి వాటిని కవర్ చేస్తూ మనం కంటెంట్ మొత్తం కవర్ చేస్తూనే సేమ్ ఆ క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్ చేయాలో ఫర్దర్గా చూద్దాము. అయితే ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో మనం ఈ రోజు తీసుకున్న టాపిక్ ఏంటి, సుప్రీంకోర్టులో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసే కంటే ముందు నేను ఏం చేస్తానంటే మీకు కొంచెం డేటా ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మనం ఈ వీడియోలో కవర్ చేసిన తర్వాత 1 by 1 క్వశ్చన్ చూస్తూ ఆ క్వశ్చన్ని మీరు ఫస్ట్ ఇక్కడ నేను చెప్పే కంటెంట్ అంతా మీరు క్లియర్గా విన్నట్టయితే మీకు ఆల్రెడీ కంటెంట్ ఇక్కడ కవర్ అయిపోతుంది. సో దట్ ఏంటి, నెక్స్ట్ నేను క్వశ్చన్ని మీకు డిస్ప్లే చేసిన తర్వాత ట్రై పాజింగ్ ద వీడియో ఒకసారి పాజ్ చేసి మీరు ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్గా సుప్రీంకోర్టులో ఫస్ట్ నేను మాట్లాడాలనుకునేది ఏంటి అంటే అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ అండ్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్. అంటే బేసిక్గా మన ప్రీవియస్ ఇయర్స్ ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ అన్ని మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తాము. దానికంటే ముందు ఏంటంటే మనం ఇక్కడ పర్టికులర్గా నేర్చుకునే టాపిక్ ఏంటి, అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ అండ్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్. వీటికి రిలేటెడ్ ఆర్టికల్స్ కానీ మేజర్గా మనకి బుక్స్లో ఏవైతే క్వశ్చన్స్ కొన్ని పాయింట్స్ మిస్ అయి ఉంటాయి, ఆ పాయింట్స్ అన్ని షార్ట్గా మనం ఇక్కడ కవర్ చేసేద్దాం. ఫస్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి మనం చూసుకుంటే ఈ పర్టికులర్ అపాయింట్మెంట్ గురించి ఏ ఆర్టికల్ మాట్లాడుతుంది, ఆర్టికల్ 124 క్లాస్ 2. ఆర్టికల్ 124 క్లాస్ 2 అనేది అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతుంది. అసలు మనం ఫస్ట్గా తెలుసుకోవాల్సిన పాయింట్, ఎక్కడైనా సరే ఎప్పుడైనా పాలిటీలో ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని అంటే ఎవరు అపాయింట్ చేస్తారు అనే దగ్గర చిన్నగా ట్వీక్ చేయడము, లేదంటే ఎవరు రిమూవ్ చేస్తారు, ఆర్టికల్ నెంబర్స్లో కొంచెం ట్వీక్ చేయడము, లేదంటే ప్రొసీజర్ని కొంచెం చేంజ్ చేసి ప్రెసిడెంట్ ప్రొసీజర్ని సీజే అని ఇవ్వడం, ఇలాంటి చిన్న చిన్న ఏమంటే పాలిటీలో మనము అట్మోస్ట్ క్లారిటీ మెయింటైన్ చేయాలి. అట్మోస్ట్ క్లారిటీ మెయింటైన్ చేయనప్పుడు మాత్రమే పాలిటీలో మార్క్స్ పోతాయి. పాలిటీ ఎలాంటి సబ్జెక్ట్ అంటే మనం ప్రాపర్గా చదువుకున్నప్పుడు అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోగలిగే ఒక క్యాపబిలిటీ ఉన్న సబ్జెక్ట్ అనమాట. సో ఫస్ట్ మనం ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మీరు కావాలంటే ఈ పర్టికులర్ డిస్ప్లే ఏదైతే ఉందో అది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మనం చూద్దాము. హూ అపాయింట్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే వెరీ సింపుల్, ప్రెసిడెంట్ అపాయింట్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సరే, దానికి ఏమైనా ప్రొవిజన్ ఉందా, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఏమన్నా ఉందా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేయడానికి అంటే ఎలాంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ లేదు. మనం దేని మీద డిపెండ్ అవుతాం, వి రిలే ఆన్ ద outgoing CJI recommends senior most judge strictly not by age by seniority, years served for Supreme Court becomes CJI. ఏంటంటే ఒక కన్వెన్షన్ మెయింటైన్ చేస్తూ మనం సుప్రీంకోర్టు అపాయింట్మెంట్ అనేది మనం చేస్తూ వచ్చాం ఇన్ని రోజులు. అంటే మనకి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనేది ఏదీ లేదు. కాకపోతే అపాయింట్మెంట్ ఆఫ్ CJI గురించి ఏ ఆర్టికల్ మాట్లాడుతుంది, 124 క్లాస్ 2 మాట్లాడుతుంది. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఏదైనా ఉందా పర్టికులర్గా అపాయింట్మెంట్ గురించి అంటే లేదు. ప్రజెంట్ CJI ఎవరు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్, రీసెంట్ గానే మొన్న నవంబర్లోనే ఈయన ఆ పోస్ట్ ని టేకప్ చేశారు కాబట్టి ఈయన ఇంపార్టెంట్. సంజీవ్ ఖన్నా ప్రజెంట్ CJI. ఈయన ఎవరి తర్వాత ఈయన CJIగా వచ్చారు అనేది మీరు కమెంట్ సెషన్లో నాకు తెలియజేయండి. అపాయింట్మెంట్ ఆఫ్ అదర్ జడ్జెస్, ఇంకా మిగతా వాళ్ళని ఎలా తీసుకుంటాం, ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకున్నాం. మరి మిగతా జడ్జెస్ ని ఎలా అపాయింట్ చేస్తారు అంటే దే విల్ ఆల్సో బి అపాయింటెడ్ బై ప్రెసిడెంటే సుప్రీంకోర్టు జడ్జెస్ ని కూడా అపాయింట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ షల్ కన్సల్ట్ CJI. అంటే ప్రెసిడెంట్ వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని మనము సుప్రీంకోర్టు జడ్జెస్ గా తీసుకోవచ్చా, లేదు. ఇక్కడ ఎవరిని కన్సల్ట్ చేయమని చెప్తున్నారు, CJI అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్టేషన్ లోకి తీసుకొని ఎవరిని జడ్జెస్ గా నియమించుకోవాలి అనేది నిర్ణయించబడుతుంది. CJI కన్సల్టేషన్ మ్యాండేటరీ అని ఎవరు చెప్తారు, కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అంటే CJIని ప్రెసిడెంట్ కన్సల్ట్ అవ్వడం అనేది ఒక మ్యాండేటరీ ప్రొవిజన్ అని చెప్తున్నారు.
వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ జడ్జెస్ అంటే ఏదైనా టెన్యూర్ ఉందా ఈ జడ్జెస్ ని నియమించుకోవడానికి అంటే నాట్ ఫిక్స్డ్, టెన్యూర్ అనేది ఫిక్స్ లేదు. మరి అలాంటప్పుడు మనం సుప్రీంకోర్టు జడ్జెస్ గురించి చదువుతున్నాం కాబట్టి ఇన్ కాన్కరెంట్ అంటే అట్ ద సేమ్ టైం మనము హైకోర్టు జడ్జెస్ గురించి కూడా చూద్దాం. వీళ్ళని ఎవరు పర్టికులర్ గా అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ షుడ్ కన్సల్ట్. ఈ హైకోర్టు జడ్జెస్ ని అపాయింట్ చేయడానికి మనకి ప్రెసిడెంట్ సిజేఐని గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ని అంటే ఇప్పుడు సపోజ్ తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకోండి. తెలంగాణలో హైకోర్టు జడ్జెస్ ని లేకపోతే ఆంధ్రాలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ హైకోర్టు జడ్జెస్ ని మనం నియమించాలంటే ఎవరిని మనం కన్సల్ట్ చేయాలి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేయాలి, గవర్నర్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్. అంటే ఇప్పుడు ఆంధ్రాలో మనం ఒకవేళ ఆ హైకోర్టు జడ్జెస్ ని నియమించుకుంటే మనం ఆంధ్ర యొక్క గవర్నర్ ని, తెలంగాణలో మనం ఒకవేళ జడ్జెస్ ని నియమించుకుంటే తెలంగాణ యొక్క గవర్నర్ ని మనము కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్ అంటే ఆ పర్టికులర్ స్టేట్ కి కూడా ఒక హైకోర్టుకి ఒక చీఫ్ జస్టిస్ ఉంటారు కదా, వాళ్ళని కూడా మనం కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి సిజేఐని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సుప్రీంకోర్టు జడ్జెస్ ని ప్రెసిడెంట్ ఎవరిని కన్సల్ట్ చేస్తాడు? సిజేఐని కన్సల్ట్ చేసి మనకు అపాయింట్మెంట్ చేస్తారు. నెక్స్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్ ని అలా అపాయింట్మెంట్ చేస్తారు. నెక్స్ట్ హైకోర్టు జడ్జెస్ ని చూసుకుంటే సిజేఐని చేయాలి, గవర్నర్ ఆఫ్ ద పర్టికులర్ స్టేట్ ని చేయాలి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్ ని కూడా తీసుకోవాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ ఇక్కడ మనం కంప్లీట్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు రిమూవల్ ప్రొసీజర్కి వద్దాం. ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం రీసెంట్ ఎగ్జామ్ ట్రెండ్ చూసుకున్నట్లయితే ఏ క్వశ్చన్ కూడా సింపుల్ గా వన్ లైన్ స్టేట్మెంట్స్ అనేది ఇవ్వడం లేదు. అంటే ఒక క్వశ్చన్ మీరు సాల్వ్ చేయాలి అంటే మీకు అపాయింట్మెంట్, సపోజ్ ఒక అపాయింట్మెంట్ రిమూవల్ ఇలాంటి క్వశ్చనే వచ్చింది చీఫ్ జస్టిస్ మీదనే అనుకుంటే మనకు అపాయింట్మెంట్ ప్రొసీజర్ తెలిసి ఉండాలి, మనకి ఆర్టికల్స్ తెలిసి ఉండాలి, రిమూవల్ ప్రొసీజర్ తెలిసి ఉండాలి, ఇలా చాలా డేటా అవసరం అవుతుంది. కాబట్టి ఇక్కడ అపాయింట్మెంట్ అండ్ రిమూవల్ కూడా అట్ ద సేమ్ టైం కవర్ చేద్దాము. ఇక్కడ రిమూవల్ గురించి ఆర్టికల్ మాట్లాడుతుందండి యాజ్ పర్ ఆర్టికల్ 124 క్లాస్ 4 మాట్లాడుతుంది. అపాయింట్మెంట్ గురించి మనకి ఏం ఆర్టికల్ మాట్లాడుతుంది? 124 క్లాస్ 2 మాట్లాడుతుంది. వేరస్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్ గురించి ఆర్టికల్ 124 క్లాస్ 4 మాట్లాడుతుంది. ఇక్కడ రిమూవల్ ఆఫ్ జడ్జెస్ గురించి మనం చూసుకుంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ చూసుకుంటే బై ప్రెసిడెంట్ ఆర్డర్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ ద పార్లమెంట్. అంటే ఒక జడ్జిని మనం రిమూవ్ చేయాలి అని అంటే ప్రెసిడెంట్ ఎవరి రికమెండేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది? పార్లమెంట్ యొక్క రికమెండేషన్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. డన్ బై జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968. పార్లమెంట్ ఊరికే చేసేది కదా, దానికి ఏదో ఒక లా ఉండాలి. జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 ప్రకారం పార్లమెంట్ మనకి ఈ రికమెండేషన్ ప్రొసీజర్ అనేది ప్రెసిడెంట్ కి ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది, దాని ప్రకారం జరుగుతుంది. ఈ స్పెషల్ మెజారిటీ రిక్వైర్డ్ ఫర్ రిమూవల్ మోషన్ టు గెట్ పాస్డ్. అవును, స్పెషల్ మెజారిటీ కావాలి. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ప్లస్ 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. ఇది మనకి పర్టికులర్ గా గుర్తుపెట్టుకోవాలండి. ఈ స్పెషల్ మెజారిటీ, సింపుల్ మెజారిటీ ఇక్కడే మనకి క్వశ్చన్ లో ట్వీక్ చేస్తారు. కాబట్టి స్పెషల్ మెజారిటీ అవసరం. దేనికి? రిమూవల్ ఆఫ్ జడ్జ్ అనే ఒక పర్టికులర్ బిల్ మనం ఒకవేళ పాస్ చేయాలి అని అనుకుంటే మనకి స్పెషల్ మెజారిటీ కావాలి. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటో కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్ వాట్ గ్రౌండ్స్ విల్ దే బి రిమూవ్డ్ అంటే అసలు ఎలాంటి గ్రౌండ్స్ లో అంటే జస్ట్ మనకు నచ్చలేదనో, ప్రెసిడెంట్ ప్లెజర్ మెయింటైన్ చేయట్లేదనో, లేకపోతే మనకి ఇవ్వలేదనో అలా కాదు కదా మనం రిమూవ్ చేసేది. ఒక పర్టికులర్ గ్రౌండ్ ఉండాలి. అంటే ఒక జడ్జిని రిమూవ్ చేయాలంటే మనకు ఒక గ్రౌండ్ ఉండాలి. ఏంటా గ్రౌండ్స్ అని కాన్స్టిట్యూషన్ లో మనం చూస్తే మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ ఈస్ ప్రూవ్డ్. ఇక్కడ మీరు పర్టికులర్ గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర అన్సౌండ్ మైండ్ అని ఇలాంటి డిఫరెంట్ పదాలు మనకి డిఫరెంట్ రిమూవల్ ప్రొసీజర్స్ లో వస్తాయి. కాబట్టి పర్టికులర్ గా రిమూవల్ ఆఫ్ జడ్జెస్ కి చూసుకుంటే మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ ఈస్ ప్రూవ్డ్ అని చెప్తున్నారు. అంటే ఈ గ్రౌండ్స్ లో మాత్రమే మనము జడ్జెస్ ని రిమూవ్ చేయగలుగుతాం. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ అంటే రిమూవల్ అసలు ఈ ప్రాసెస్ ని ఎలా తీసుకుంటామంటే రిమూవల్ మోషన్ అనేది ఒకటి మనం రాజ్యసభలో లేదా లోక్సభలో ఐదర్ అంటే ఏదైనా ఒక హౌస్ లో లోక్సభలోనూ మీరు ప్రవేశపెట్టొచ్చు, రాజ్యసభలోనూ మీరు ప్రవేశపెట్టొచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే కొన్ని బిల్స్ ఓన్లీ రాజ్యసభలోనే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి, కొన్ని బిల్స్ ఓన్లీ మనము రాజ్యసభలోనే ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటివి ఏంటి అనేది రాజ్యసభకు ఒక ఎగ్జాంపుల్, లోక్సభకు ఒక ఎగ్జాంపుల్ మీకు తెలిసినట్టయితే మీరు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. కాబట్టి ఈ పర్టికులర్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్ అనే బిల్ ని మాత్రం మనం లోక్సభ, రాజ్యసభ రెండిట్లో ఎక్కడైనా సరే మనము ప్రవేశపెట్టొచ్చు. అయితే దీన్ని ఎంతమంది సైన్ చేయాలి? ఒకవేళ మీరు లోక్సభలో ప్రవేశపెట్టినట్టయితే 100 మంది దీన్ని సైన్ చేయాల్సి ఉంటుందండి. అంటే 100 MPs షుడ్ బి సైనింగ్ ద బిల్.
వేరస్ రాజ్యసభలో ఒకవేళ మీరు ప్రవేశపెట్టారనుకోండి 50 మంది దాన్ని సంతకం చేస్తే సరిపోతుంది. యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్ బై ఎవరు దీన్ని యాక్సెప్ట్ చేయాలి? స్పీకర్ ఆర్ చైర్మన్. చైర్మన్ ఎక్కడ? రాజ్యసభలో. స్పీకర్ ఎక్కడ? లోక్సభలో. సో ఇఫ్ హీ యాక్సెప్ట్స్ క్రియేట్స్ 3 మెంబర్ కమిటీ. ఒకవేళ ఆ బిల్ని యాక్సెప్టే చేశారు అనుకుందాం, స్పీకరో చైర్మనో యాక్సెప్ట్ చేస్తే తర్వాత ప్రొసీజర్ ఏంటి? ఒక ముగ్గురితో ఒక కమిటీ వేయడం జరుగుతుంది. అంటే ఎంతవరకు నిజ నిజాలు ఉన్నాయి అనే దాన్ని ఫస్ట్ చూసుకుంటారు. ఆ తర్వాతే ఫర్దర్ ప్రొసీజర్ ఉంటుంది. వాట్ డస్ దిస్ హూ ఎవరెవరు ఉంటారు ఈ కమిటీలో అంటే ఈ కమిటీ గురించి కూడా అడగొచ్చు మనని. సో మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ముగ్గురు ఎవరెవరు? ఒకరు సిజే జడ్జ్ ఆఫ్ ఎస్సీ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్నా ఉండొచ్చు, ఆయన ప్లేస్ లో జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎవరన్నా ఒకరు ఉండొచ్చు. లేదు సెకండ్ పర్సన్ ఎవరు అంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాలి. నెక్స్ట్ ఇంకొకరు ఎవరంటే ఏ డిస్టింగ్విష్డ్ జూరిస్ట్ ఉండాలన్నమాట. సో ఇవ్వండి అపాయింట్మెంట్ అండ్ రిమూవల్. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. వాట్ డస్ దిస్ కమిటీ డూ? అసలు ఈ కమిటీ ఫర్దర్ గా ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. నెక్స్ట్ మోషన్ నీడ్స్ టు బి పాస్డ్ బై బోత్ హౌసెస్ అంటే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత రెండు హౌసెస్ లో ఈ పర్టికులర్ బిల్ అనేది పాస్ అవ్వాలి. పార్లమెంట్ అడ్రసెస్ ప్రెసిడెంట్ పాసెస్ ఆర్డర్ ఫర్ ఇంపీచ్మెంట్. నెక్స్ట్ మనకి ఏమవుతుంది ఇక్కడ మనం చూసుకుంటే ప్రొసీజర్ లో చూడండి, పార్లమెంట్ ఎప్పుడైతే పాస్ చేస్తుందో ప్రెసిడెంట్ ఆ ఆర్డర్ ని సైన్ చేసేసేయాలి. నెక్స్ట్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఎస్సీ. ఇక్కడ ఈ రీసెంట్ ట్రెండ్ చూసుకున్నట్టయితే సుప్రీం కోర్ట్ యొక్క ఇండిపెండెన్స్ ఈ పర్టికులర్ ఏ ఫీచర్స్ మీద ఈ పర్టికులర్ ఏ ఫీచర్స్ సుప్రీం కోర్ట్ యొక్క ఇండిపెండెన్స్ ని చూపిస్తుందని అడుగుతున్నారు. అలాంటప్పుడు ఈ పర్టికులర్ కిందవి చూడండి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఒకసారి చూడండి, హౌ డస్ ద అపాయింట్మెంట్ టేక్స్ ప్లేస్ బై కొలోజియం. ఎగ్జిక్యూటివ్ విల్ నాట్ ఇంటర్ఫియర్. ఎగ్జిక్యూటివ్ ఎప్పుడైతే ఇంటర్ఫియర్ అవ్వదో సుప్రీం కోర్ట్ అపాయింట్మెంట్స్ లో ఆబ్వియస్ గా వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉన్నట్టే కదా. సాలరీస్ ఆఫ్ జడ్జెస్ అండ్ కోర్ట్స్ ఎవరిస్తారు, ఎక్కడి నుంచి వస్తాయి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి. సో ఇక్కడ కూడా ఇండిపెండెన్స్ మనము అష్యూర్ చేస్తున్నాము. నెక్స్ట్ క్యాన్ ద పార్లమెంట్ మేక్ డెసిజన్ ఆన్ జడ్జెస్ అండ్ దర్ కండక్ట్ ఎక్సెప్ట్ డ్యూరింగ్ రిమూవల్. అంటే పార్లమెంట్ జడ్జెస్ మీద ఏమన్నా తీసుకోగలుగుతుంటే నో డిస్కషన్ ఆన్ జడ్జెస్ దేర్ కండక్ట్ పార్లమెంట్ లో స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనమాట. అంటే జడ్జెస్ యొక్క కండక్ట్ ని మనం పార్లమెంట్ లో డిస్కస్ చేయడానికి లేదు అంటిల్ అన్లెస్ ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ రిమూవల్. అంటే రిమూవల్ ఒక్కదాని పరిధిని తప్పించి ఇంకే విషయాన్ని జడ్జెస్ యొక్క సంబంధించిన ఏ విషయాన్ని మనం పార్లమెంట్ లో డిస్కస్ చేయడానికి లేదు. దీని ద్వారా మనం ఏం అష్యూర్ చేస్తున్నాము? సుప్రీం కోర్ట్ యొక్క ఇండిపెండెన్స్ ని మనము అష్యూర్ చేస్తున్నాము. ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ ప్రాక్టీస్ ఆఫ్టర్ దేర్ రిటైర్మెంట్ అంటే సుప్రీం కోర్ట్ జడ్జెస్ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చా అంటే లేదు, వాళ్ళకి అలాంటి రైట్ ఏమీ లేదు, అలాంటివి ఏమీ మనం ప్రొవైడ్ చేయడం లేదు. డస్ హెచ్సి అంటే మన హైకోర్టు జడ్జెస్ కి ప్రాక్టీస్ రిటైర్మెంట్ తర్వాత మనం ఏమన్నా ఇస్తున్నామా అంటే ఎస్ మనము ఓన్లీ ఇఫ్ అపాయింటెడ్ ఇన్ సుప్రీం కోర్ట్. అంటే రిటైర్మెంట్ తర్వాత ఒకవేళ వాళ్ళు సుప్రీం కోర్ట్ లో ఏమైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ నాట్ ఇంకా అనదర్ కేసెస్ లేదు. క్యాన్ ఎస్సీ అపాయింట్ ఇట్స్ ఓన్ స్టాఫ్ అంటే సుప్రీం కోర్ట్ దాని యొక్క స్టాఫ్ ని అదే అపాయింట్ చేసుకోవచ్చు అంటే అవును, దీని ద్వారా కూడా మనం ఇండిపెండెన్స్ చూపిస్తున్నాం. Can the jurisdiction of Supreme Court curtailed by Parliament? It cannot curtail but can extend. అంటే పార్లమెంట్ సుప్రీం కోర్టుకి ఇప్పుడున్న పవర్స్ కంటే తక్కువ చేయలేదు, కానీ ఇప్పుడున్న పవర్స్ కంటే ఎక్స్టెండ్ చేయగలుగుతుంది. దీని ద్వారా మనం ఏమి మళ్ళీ అష్యూర్ చేస్తున్నాము? ఇండిపెండెన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ని అష్యూర్ చేస్తున్నాం. ఉన్న పవర్స్ ని తగ్గించలేదు కానీ పెంచాలి, దాని యొక్క జ్యూరిస్డిక్షన్ ని పెంచాలి అనుకుంటే మాత్రం పార్లమెంట్ చేయగలుగుతుంది. ఈజ్ దేర్ ఎనీ సెక్యూరిటీ ప్రొవైడర్ ఫర్ టెన్యూర్ ఆఫ్ జడ్జెస్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం జడ్జెస్ యొక్క టెన్యూర్ ఏమన్నా ఉందా అని, లేదు అనుకున్నాం. మరి సెక్యూరిటీ ఉందా టెన్యూర్ కి అంటే ఎస్ ఉంది. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దామండి. ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. సో నేను అందుకే చెప్పాను, ఎప్పుడైనా సరే మనము ఒక పర్టికులర్ టాపిక్ లో కీవర్డ్ ఎప్పుడైతే తీసుకుంటామో అందరూ ఏమనుకుంటారంటే సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి ప్రిలిమ్స్ పీవైక్యూస్ అనగానే సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి అనుకుంటా. కాదండి, కొన్ని థీమ్స్ ఫాలో అవుతారు. ఆ థీమ్స్ లో నుంచి మనం పిక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ మనం సుప్రీం కోర్ట్ అనే దాన్ని తీసుకున్నప్పుడు నేను ఇప్పుడు మీకు రిమూవల్, అపాయింట్మెంట్, ప్రొసీజర్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకంటే రీసెంట్ గా మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, what is or are provisions regarded to safeguard of నెక్స్ట్ ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్టయితే చూడండి, సేఫ్ గార్డ్ టు ద ఆటోనమీ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఫస్ట్ ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు.
ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారా, రాంగ్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారా అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ తెలిసినప్పటికీ మనం అసలు ఆయన క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారు అనే విషయాన్ని చూసుకోకుండా మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ అనుకుంటాం. ఈ పర్టికులర్ క్వశ్చన్ లో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ ఎబో ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం 3 స్టేట్మెంట్స్ చూద్దాం. While appointing the Supreme Court judges, the President of India has to consult the Chief Justice of India అని అంటున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ జడ్జెస్ క్యాన్ బి రిమూవ్డ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓన్లీ అని అడుగుతున్నారు. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. Salaries of the judges are charged on Consolidated Fund of India on which the legislature does not have to vote అంటున్నారు. ఈ పర్టికులర్ దాంట్లో కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నారు. మనం ఇప్పుడు స్టేట్మెంట్ ఒక్కసారి మీరు పాజ్ చేసి ఇప్పుడు వరకు అయిన క్లాస్లో నుంచే ఈ క్వశ్చన్ మొత్తం డీటెయిల్స్ అన్ని కవర్ అయ్యాయి. సో ఒకసారి పాజ్ చేసి మీరు క్వశ్చన్ నెంబర్ వేసి మీ ఆన్సర్ టైప్ చేయండి. ఇప్పుడు వరకు నేను అడిగినవన్నీ కమెంట్స్లో మీరు డైరెక్ట్గా క్వశ్చన్ నెంబర్స్ వేస్తూ కవర్ చేసుకొని వస్తే ఏమవుతుందంటే మీకు ఈ టాపిక్ కవర్ అవుతుంది. మోర్ ఓవర్ ఏంటంటే మీకు ఇక్కడ మీరు కమెంట్ సెషన్ లో టైప్ చేయడం వల్ల ఏంటంటే మీకు గుర్తుండిపోతాయి. ఐదర్ ఇట్ మే బి రాంగ్ అవ్వచ్చు, కరెక్ట్ అవ్వచ్చు. ఫర్దర్ గా మీరు ఇక్కడే కరెక్షన్ చేసుకుంటే ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వకుండా ఉంటారు. సో ఇక్కడ మనం స్టేట్మెంట్స్ చూసుకుంటూ వద్దాము. వైల్ అపాయింటింగ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హాస్ టు కన్సల్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇది మనం ఫస్ట్ పాయింట్ మాట్లాడుకుంది ఇదే కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, సుప్రీం కోర్ట్ జడ్జెస్ క్యాన్ బి రిమూవ్డ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓన్లీ అంటున్నారు. మనకి జనరల్ గా ఒక బండ గుర్తు ఏంటంటే ఓన్లీ అని ఏ స్టేట్మెంట్ వచ్చినా సరే మోస్ట్ ప్రాబబ్లీ అంటే 90% ఆఫ్ ద టైమ్స్ అది రాంగే అవుతుంది. సుప్రీం కోర్ట్ జడ్జెస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓన్లీ రిమూవ్ చేస్తారా? లేదు. సో సెకండ్ స్టేట్మెంట్ ఇక్కడ రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, salaries of the judges are charged on the Consolidated Fund of India on which the legislature does not have to vote. ఇది మనం దేంట్లో మాట్లాడుకున్నాం? ఇండిపెండెన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ మెయింటైన్ చేయడానికి మనం ఇస్తున్న పవర్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి? 1 and 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ రిలేటింగ్ టు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇది కూడా మనకి 2019లో ఆల్రెడీ గ్రూప్ 1 లో అడగడం జరిగిందండి ఏపీఎస్సీలో. ఇక్కడ మనం 4 స్టేట్మెంట్స్ చూద్దాము. ఆ తర్వాత నేను మీకు రిలేటెడ్ ఇక్కడ మనం ఫస్ట్ చూద్దాము. కాకపోతే ఫస్ట్ మనం క్వశ్చన్ చూద్దాం, తర్వాత మీకు మొత్తం చెప్పి తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి వద్దాం. సుప్రీం కోర్ట్ జడ్జ్ అడ్రసెస్ హిజ్ రెసిగ్నేషన్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటున్నారు. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ని చూస్ చేసుకోవాలండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఇది కదా. నెక్స్ట్ చూడండి, సుప్రీం కోర్ట్ డస్ నాట్ హ్యావ్ ద పవర్ టు రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్ అంటున్నారు. నెక్స్ట్, ఆల్ సివిల్ అండ్ జ్యుడిషియల్ అథారిటీస్ ఇన్ ఇండియా షల్ యాక్ట్ ఇన్ ఎయిడ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అంటున్నారు. ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి, సుప్రీం కోర్ట్ హ్యాస్ ద అటానమీ టు మేక్ రూల్స్ ఫర్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ ద కోర్ట్ అంటున్నారు. సో ఇక్కడ మీరు చూసారు కదా. ఒకవేళ మీకు తెలిసినట్టయితే మీరు పాజ్ చేసి డైరెక్ట్ గా మీరు ఆన్సర్ రాసేయండి. లేదు అంటే లెట్స్ డైవ్ ఇన్ టు ద మ్యాటర్. ఒకసారి మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది రీసెంట్ గా వచ్చిన చాలా ఎగ్జామ్స్ లో ఈ క్వశ్చన్ అడిగారండి. సో జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఒకసారి వాటి మీనింగ్ ఏంటని చూసుకుంటే మీకు క్వశ్చన్ ఆటోమేటిక్ గా మీకు ఏం తెలియకపోయినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జ్యుడిషియల్ రివ్యూ యొక్క పవర్ ఏంటని చూద్దాం. The authority of the Supreme Court to assess whether government executive orders or legislative acts of both central and state are constitutional. అంటే గవర్నమెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కావచ్చు, లెజిస్లేటివ్ యాక్ట్స్ కావచ్చు, సెంటర్ లో కానీ స్టేట్ లో కానీ కాన్స్టిట్యూషన్ కి కొహరెంట్ గా ఉన్నాయా లేదా, కాన్స్టిట్యూషన్ లో ఏవైనా యాక్ట్స్ ని ఓవర్ రైడ్ చేస్తున్నాయా అనేది చెక్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? జ్యుడిషియరీది. దాన్నే జ్యుడిషియల్ రివ్యూ అంటారు. అట్ ద సేమ్ టైమ్ జ్యుడిషియల్ రివ్యూ కింద ఇంకొకటి కూడా వస్తుంది. ఏంటి అంటే ఆల్రెడీ ఇప్పుడు కోర్ట్ ఒకనొక సంవత్సరంలో అనుకుందాం. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, 1970s లో కోర్టు ఒక పర్టికులర్ మ్యాటర్ కి సంబంధించి ఒకలాంటి జడ్జిమెంట్ ఇచ్చింది అనుకుందాం. మళ్ళీ 2011లోనో 2012లోనో లేదు 2024లోనే మళ్ళీ అలాంటి కేసు ఇంకొకటి వచ్చింది. కాకపోతే మళ్ళీ కోర్టు ఒకసారి ఆల్రెడీ తను ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్టా రాంగా, ఏమన్నా చేంజెస్ చేయాలా వద్దా అని దాని జడ్జిమెంట్స్ ని అది రివ్యూ చేసుకోవడం కూడా జ్యుడిషియల్ రివ్యూనే. సో ఇక్కడ మనకి జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం కదా. నెక్స్ట్ చూద్దాం. Does the Supreme Court has a power to review its own judgments given in the past? Yes. నేను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పింది అదే కదండి. ఆల్రెడీ సుప్రీం కోర్ట్ తన జడ్జిమెంట్స్ ఏవైతే పాస్ట్ లో ఇచ్చి ఉంటుందో ఆ పర్టికులర్ జడ్జిమెంట్స్ కూడా రివ్యూ చేసుకోగలుగుతుందా? చేసుకోగలుగుతుంది. దాన్ని కూడా జ్యుడిషియల్ రివ్యూ కిందకి వస్తుంది. కానీ ఎస్సీ ట్రాన్స్ఫర్ ద కేస్ ఫ్రమ్ వన్ హైకోర్ట్ టు అనదర్ హైకోర్ట్ అంటే సుప్రీం కోర్టుకి ఒక హైకోర్ట్ నుంచి ఇంకొక హైకోర్టుకి కేస్ ట్రాన్స్ఫర్ చేసే పవర్ ఉందా? ఉందండి.
ఇవన్నీ ఏంటంటే ట్వీక్డ్ స్టేట్మెంట్స్. ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్స్ ఇక్కడ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, మనకి ఎగ్జామ్‌లో ఏదైతే బుక్‌లో ఉంటదో అది అడగడం కంటే, మోస్ట్‌లీ న్యూస్‌లో ఏదైతే ఉంటదో, ఎక్కువ ఏదైతే మనకి పర్టిక్యులర్ అప్లికేబుల్ లాస్ ఏవైతే ఉంటాయో వాటి మీద క్వెషన్స్ వస్తున్నాయి. సో, మనకి సుప్రీం కోర్ట్ ఒక హైకోర్ట్ నుంచి ఇంకో హైకోర్ట్‌కి ఐ మీన్ కేసెస్ ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతది. ఆ పవర్ ఉంటది. నెక్స్ట్ ఈస్ ద లా ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఈస్ బైండింగ్ ఆన్ ఆల్ కోర్ట్స్ ఆఫ్ ఇండియా. అంటే సుప్రీం కోర్ట్ ఏదైనా లా చేసింది అనుకుందాం. ఏదైనా జడ్జ్‌మెంట్ ఇస్తే అది అన్ని ఇండియాలో ఉన్న అన్ని సబార్డినేట్ కోర్ట్స్ మీద అది బైండింగా? అవును, బైండింగ్. ఇట్స్ డిగ్రీ ఆర్ ఆర్డర్స్ ఆర్ ఎన్ఫోర్సబుల్ త్రూఔట్ ద కంట్రీ. నెక్స్ట్ కెన్ సుప్రీం కోర్ట్ విత్‌డ్రా అండ్ డిస్పోజ్ ద కేసెస్ విచ్ ఆర్ పెండింగ్ బిఫోర్ హైకోర్ట్. అంటే సుప్రీం కోర్ట్ ఏదైనా ఒక కేసు హైకోర్ట్ ముందు ఆల్రెడీ పెండింగ్‌లో ఉంది అనుకుందాం. దాన్ని సుప్రీం కోర్ట్ విత్‌డ్రా గాని, డిస్పోజ్ గాని చేయగలుగుతుందా? చేయగలుగుతది. ఎందుకంటే హైకోర్ట్ కంటే సుప్రీం కోర్ట్ పెద్ద కోర్ట్ గనక. నెక్స్ట్ కెన్ పార్లమెంట్ ఇంక్రీజ్ సుప్రీం కోర్ట్ జ్యూరిస్డిక్షన్స్ ఇన్ మ్యాటర్ ఆఫ్ యూనియన్ లిస్ట్. ఈ పాయింట్ మనం ఆల్రెడీ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీలో ముందు ఏదైతే ఒక పాయింట్స్ డిస్కస్ చేసామో అక్కడ మనం మాట్లాడుకున్నాం. సో, Supreme Court supervises all Indian courts and tribunals. According to Article 144, all authorities, including lower courts and civil authorities, are required to assist the Supreme Court in the exercise of its jurisdiction authority. According to Article 145, Supreme Court may, with the approval of President, make rules for the regulation of practice and procedure of the court, subject to any law made by the Parliament, no autonomy. So, ఇక్కడ మీకు ఆర్టికల్స్ ఎందుకు ఇచ్చామంటే, మీరు ఎప్పుడైతే ఆర్టికల్స్ ఈ మధ్యన కొంచెం ఏంటంటే మనకి ఫ్యాక్చువల్ డేటా కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వాటి రిలేటెడ్ ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు మీరే సుప్రీం కోర్ట్ జడ్జెస్ అడ్రస్ హిస్ రెసిగ్నేషన్ టు ప్రెసిడెంట్, నాట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ డస్ నాట్ హ్యావ్ ద పవర్ టు రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్స్. ఉంది కదండి, జుడిషియల్ రివ్యూ మీనింగే దాని ఓన్ జడ్జ్మెంట్స్ ని అది రివ్యూ చేసుకోగలుగుతుందని. ఆల్ సివిల్ అండ్ జుడిషియల్ అథారిటీస్ ఇన్ ఇండియా షల్ యాక్ట్ ఇన్ ఎయిడ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఇది కరెక్ట్ కదా, ఇదే కరెక్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం దాని గురించే కదా లాస్ట్ లో మాట్లాడుకుంది. నెక్స్ట్ సుప్రీం కోర్ట్ హెస్ ఆటోనమీ టు మేక్ రూల్స్ ఫర్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ ద కోర్ట్. ఇది తప్పు. నెక్స్ట్ చూసుకుందాం. Collegium system of appointment of Supreme Court judges derives sanction from. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి. మీకు ఒకవేళ ఏమి తెలియకపోయినా లేటెస్ట్ గా అప్పుడో ఇప్పుడో మనకి కొలోజియన్ సిస్టమ్ అనేది చాలా సార్లు న్యూస్ లో ఉంటుంది. ఎనీ గివెన్ వైజ్ దీని గురించి కూడా మనం ఫర్దర్ గా మాట్లాడుకుందాం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది కూడా మనం అంటే మీరు మ్యాటర్ చదివిన తర్వాత పెట్టండి, లేదంటే ఇక్కడ పాజ్ చేసి మీరు కమెంట్ సెక్షన్ లో పెట్టినా సరే. ఫస్ట్ ఆప్షన్ చూడండి, కాన్స్టిట్యూషన్. సెకండ్ వచ్చేసి కన్సెంట్ ఆఫ్ ద గవర్నమెంట్. థర్డ్ వచ్చేసి డెసిషన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఫోర్త్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ కొలోజియం సిస్టమ్ అనేది దేని నుంచి డిరైవ్ అయింది అంటే, కొలోజియం సిస్టమ్ కి కాన్స్టిట్యూషన్ లో ఏమైనా బ్యాకింగ్ ఉందా, లేదంటే గవర్నమెంట్ కన్సెంట్ తో వచ్చిందా, సుప్రీం కోర్ట్ డెసిషన్ వల్ల వచ్చిందా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చారా అనేది క్వశ్చన్ అండి. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలోజియం సిస్టమ్ అంటే ఏంటి అనే విషయం మనం చూసుకుంటే ఇక్కడ చూడండి. Collegium system for appointment of Supreme Court and High Court judges in India was established by multiple Supreme Court decisions, particularly మనం చాలా సార్లు న్యూస్ లో చూస్తుంటామండి. కొలోజియన్ సిస్టమ్ అనేది ఈ రోజుకి ఒక పెద్ద వివాదాస్పదమైన టాపిక్కే. అంటే దాని యొక్క కాంపోజిషన్ ఎలా ఉండాలి, దాంట్లో ఎవరు ఉండాలి, ఎవరు దేన్ని డిసైడ్ చేస్తారు, అపాయింట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ రోల్ ఉందా లేదా, ఇలాంటి చాలా థింగ్స్ ఇంకా కాంట్రవర్సీగానే ఉన్నాయి. అయితే ఈ కొలోజియన్ సిస్టమ్ మన సుప్రీం కోర్ట్ ని, హైకోర్ట్ జడ్జెస్ ని అపాయింట్ చేయడానికి దేని ద్వారా డిరైవ్ చేసుకుంటూ వచ్చాము అంటే 1981 నుంచి 1998 వరకు డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కేసెస్ జరిగాయండి. వాటిని మనం ఏమంటామంటే ఫస్ట్ జడ్జెస్ కేస్ అని, సెకండ్ జడ్జెస్ కేస్ అని, థర్డ్ జడ్జెస్ కేస్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కేసెస్ గురించి మీకు డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ జడ్జెస్ కేసు వచ్చేసి మనకి 1981లో జరిగింది. జడ్జిమెంట్ ఏంటంటే కన్సల్టేషన్ డస్ నాట్ అమౌంట్ టు కాన్కరెన్స్. దిస్ రూలింగ్ హ్యాస్ గివెన్ ద ఎగ్జిక్యూటివ్ సమ్ ప్రైమసీ ఓవర్ ద జుడిషియరీ. అంటే కాన్కరెన్స్ అంటే వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అని అన్నారు ఎవరైతే మన కొలోజియన్ సిస్టమ్ లో ఉంటారో. నెక్స్ట్ సెకండ్ జడ్జెస్ కేసు 1993లో జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే కన్సల్టేషన్ మీన్స్ కాన్కరెన్స్. అంటే వాళ్ళు ఏ జడ్జిమెంట్ అయితే ఇస్తారో, వాళ్ళు ఏదైతే అవుట్కమ్ ఇస్తారో దాని మీద మనం డిపెండ్ అవ్వాలి. సిజే అడ్వైజ్ is binding on the president అని చెప్పారు. ఇంట్రడ్యూస్డ్ కొలోజియన్ సిస్టమ్. కొలోజియన్ సిస్టమ్ లో ఎవరైనా 2 senior most judges to consult చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నారు. థర్డ్ జడ్జెస్ కేసు ఎప్పుడు వచ్చిందండి, 1998లో వచ్చింది. ఈ జడ్జ్మెంట్ ఏం చెప్తుందంటే institutionalized the consultation process. CJI needs to consult judges, 4 senior most judges of Supreme Court. If any recommendation is made without consulting judges, then it is not binding on the government. These decisions laid down the process by which judges are appointed.
involving a panel of Chief Justice of India and 4 senior most judges of the Supreme Court. Collegium system derived its sanction from the Supreme Court's decision rather than any specific provisions in the Constitution. So ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఏంటండి, డెసిషన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అయితే మనకి సుప్రీం కోర్ట్ కి 3 టైప్స్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఉంటాయి, అంటే దాని యొక్క పరిధి 3 రకాలుగా ఉంటుంది. ఆ పరిధులు ఏంటి, మనకి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, అపీలేట్, అడ్వైజరీ అని 3 రకాలుగా ఉంటదండి. అయితే ఇక్కడ మనం క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ కంటే ముందు ఫస్ట్ మనం ఇవి చూసుకుందాం. ఏంటి అసలు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి, అపీలేట్ అంటే, అడ్వైజరీ అంటే ఏంటి చూద్దాం. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్టికల్ 131 ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ గురించి మాట్లాడుతుంది. వాట్ డస్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ మీన్ అండి, పవర్ టు హియర్ అండ్ డిటర్మైన్ ఇన్ ద కేస్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ అండి. ఇట్ ఈస్ నాట్ మెంట్ బై అన్ అపీల్. అంటే నువ్వు ఫస్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్, కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే డిస్ట్రిక్ట్ కోర్ట్కి వెళ్ళాలి, డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి మనకి హైకోర్టుకి రావాలి, హైకోర్టు నుంచి సుప్రీం కోర్ట్కి. అలా కాకుండా ఫస్ట్ ఇన్స్టెన్స్ లోనే సుప్రీం కోర్టులో వినగలిగే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఫస్ట్ ఇన్స్టెన్స్ లోనే వినే కేసులను మనమే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందకి తీసుకొస్తామండి. అసలు ఏం డిస్ప్యూట్స్ వస్తాయండి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కంటే, ఫెడరల్ డిస్ప్యూట్స్ అంటాము. ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్, నో అదర్ కోర్ట్స్ క్యాన్ డిసైడ్ ఆన్. అంటే ఈ పర్టికులర్ కేసెస్ ఏవైతే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ లో ఫెడరల్ డిస్ప్యూట్స్ మనం మాట్లాడుకుంటున్నామో ఇవి వేరే కోర్టులు ఏవైతే ఉన్నాయో అంటే హైకోర్టులు కానీ డిస్ట్రిక్ట్ కోర్టులు కానీ వినడానికి వీల్లేదన్నమాట. సో ఏంటి ఆ కేసులు అంటే, సెంటర్, స్టేట్ ఆర్ స్టేట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే, dispute between center and states versus states. Next, state versus state, 2 or more states. Disputes having exclusive original jurisdiction should be centered on the question of whether legal right exists. Political questions must be eliminated. అంటే లీగల్ రైట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయా లేవా ఈ పర్టికులర్ కేసెస్ లో అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఒకవేళ పొలిటికల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మనం దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. sued by a private citizen against the center or state does not come under this. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఒక ప్రైవేట్ సిటిజన్ సెంటర్ మీద కానీ స్టేట్ మీద కానీ ఏదైనా షూట్ వేస్తే అది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కి రాదు. దో ఒకవేళ సెంటర్ అండ్ స్టేట్ సబ్జెక్ట్ గా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ అది రాదు. సో ఎక్సెప్షన్స్ ఏంటి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కి అనేది కూడా మనం ఇక్కడ కవర్ చేసాం. వాట్ ఆర్ ద ఎక్సెప్షన్స్ అంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కి, ప్రీ కాన్స్టిట్యూషనల్ డిస్ప్యూట్స్ అంటే ట్రీటీ, అగ్రిమెంట్, కోవెనెంట్, ఇట్లా ఆల్రెడీ ట్రీటీ, అగ్రిమెంట్ ఇవన్నీ అయిపోయినాయి అనుకోండి, వాటి రిలేటెడ్ మనము చేయడానికి ఉండదు అనమాట ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ లో మనం వాటి గురించి. ఫినాన్స్ కమిషన్ మ్యాటర్స్ అంటే ఆల్రెడీ ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో వాటి రిలేటెడ్ మ్యాటర్స్ కూడా మనం ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందకి తీసుకోము. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్, ఎందుకంటే వీటికి ఆల్రెడీ ట్రిబ్యునల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ సుప్రీం కోర్ట్ దగ్గర డిస్కస్ చేయం. నెక్స్ట్, కమర్షియల్ డిస్ప్యూట్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ బిట్వీన్ జిఓఐ అండ్ స్టేట్స్, రికవరీ ఆఫ్ డ్యామేజెస్ ఫ్రమ్ ద సెంటర్ బై స్టేట్స్, ఇలాంటివన్నీ ఫినాన్షియల్ మ్యాటర్స్ కూడా మనం ఇందులో డిస్కస్ చేయబోము. సో ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అంటే, ఏ డిస్ప్యూట్ బిట్వీన్ 2 or more states, a dispute regarding elections to either house of parliament or that of legislature of a state. Third, dispute between government of India and a union territory. Fourth, a dispute between government of India and 1 or more states. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ అని అడుగుతున్నారండి. ఇంక్లూడెడ్ అని అడగట్లేదు. నేను ముందు కూడా చెప్పాను, కరెక్ట్ స్టేట్మెంట్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఆ పర్టికులర్ థింగ్స్ నే మీరు గమనించుకోవాల్సింది. ఇక్కడ నాట్ ఇంక్లూడెడ్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఏమేమి ఇంక్లూడ్ కావండి, 2 and 3 ఇంక్లూడ్ అవ్వవు. అంటే కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి, డిస్ప్యూట్ బిట్వీన్ 2 or more states ఇంక్లూడ్ అవుతుంది, డిస్ప్యూట్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ 1 or more states ఇంక్లూడ్ అవుతుంది, ఎలక్షన్స్ మ్యాటర్ ఇంక్లూడ్ అవ్వదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ టెరిటరీ, మనం యూనియన్ టెరిటరీ గురించి ముందు మాట్లాడలేదు, సో 100% 2 and 3 ఇంక్లూడ్ అవ్వవు. నెక్స్ట్ క్వశ్చన్, what option does the government exercise and legislators have when they do not like a decision made by the Supreme Court? ఒకవేళ సుప్రీం కోర్ట్ ఏదైనా డెసిషన్ ఇచ్చింది, దానితో గవర్నమెంట్ కానీ లెజిస్లేటర్స్ కానీ ఒకవేళ దాంతో సంతృప్తి, దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద డెసిషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, అప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ అండి, ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2019 లో. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. పాస్ ఏ లా ఛాలెంజింగ్ ద డెసిషన్, 2 pass a constitutional amendment that circumvents the decision, 3 both are options, pass a constitutional amendment that circumvents the decision or pass a law challenging the decision, 4 no options,
ఆర్ దేర్ బిఫోర్ ద ఫర్ లెజిస్లేటర్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ అంటున్నారు. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇఫ్ ద గవర్నమెంట్ ఆర్ ద లెజిస్లేటర్ డిసగ్రీ విత్ ద సుప్రీం కోర్ట్ డెసిషన్, ఎందుకంటే సుప్రీం కోర్ట్ అనేది హైయెస్ట్ కోర్ట్ అండి ఇండియాలో. మరి అలాంటప్పుడు సుప్రీం కోర్ట్ ఇచ్చిన డెసిషన్ అంటే మనం ఇక్కడ ఏంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది మన కాన్స్టిట్యూషన్ లో ఆల్రెడీ ఇంబైబ్డ్. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, బ్యాలెన్స్ చూస్తున్నాం, చెక్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, సుప్రీం కోర్ట్ ఒకవేళ ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది, దాంతో గవర్నమెంట్ కానీ లెజిస్లేటర్స్ కానీ డిసగ్రీ అవుతున్నారు, అప్పుడు ఏం చేస్తారంటే they can pass a constitutional amendment to overturn or revise the legal basis of the case as long as it does not contradict the constitutional's fundamental framework. అంటే అది కాన్స్టిట్యూషనల్ యొక్క ఫండమెంటల్ ఫ్రేమ్వర్క్ ని డిస్టర్బ్ చేయకుండా సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ ని అమెండ్మెంట్ ద్వారా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఓవర్ రైడ్ చేయొచ్చు. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ గివ్స్ పార్లమెంట్ అథారిటీ టు చేంజ్ ద కాన్స్టిట్యూషన్? ఏ ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ యొక్క అమెండ్మెంట్ గురించి మాట్లాడుతుంది? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 368. మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ లో ఆర్టికల్ 368 అనేది చాలా ఇంపార్టెంట్. However, introducing a statute directly challenging a Supreme Court decision is often not an option unless the decision violates the constitution or requires రీఇంటర్ప్రిటేషన్. సో ఇక్కడ మనం ఆన్సర్ చూస్తే ఏంటండి, 3 బోత్ ఆర్ ఆప్షన్స్. అంటే ఆప్షన్ 1, 2 రెండు కరెక్ట్ అండి. అమెండ్మెంట్ చేయొచ్చు, లా పాస్ చేయొచ్చు ఆ పర్టికులర్ డెసిషన్ ని. నెక్స్ట్, ఇన్ విచ్ కేస్ డిడ్ ద సుప్రీం కోర్ట్ డెలివర్ ద ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ డీలింగ్ విత్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్స్ ఇన్ ద స్టేట్? అంటే ఏ పర్టికులర్ కేసులో, కింద ఇచ్చిన ఏ 4 కేసులలో సుప్రీం కోర్ట్ ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ పాస్ చేసింది? దేని రిలేటెడ్ అండి? ప్రెసిడెంట్ రూల్ ఇంపోజిషన్ గురించి. మనకి కొన్ని సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. అందులో ఇక్కడ ఇచ్చిన 4 జడ్జిమెంట్స్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడ ఇచ్చిన 4 జడ్జిమెంట్స్ గురించి మనం ఒకసారి మినిమం బేసిక్ డేటా అనేది ఒకసారి చూద్దాం. గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, ఇది 1967లో జరిగిందండి. ఈ పర్టికులర్ కేసు అసలు దేని గురించి అంటే డెల్ట్ విత్ అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అమెండ్మెంట్ ప్రొసీజర్ గురించి అండి ఈ పర్టికులర్ కేసు. దీంట్లో సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందో చూద్దాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ దేని రిలేటెడ్ అండి? అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్. సో సుప్రీం కోర్ట్ ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ లో ఏమని చెప్పింది? Supreme Court ruled that Parliament could not amend the fundamental rights in the Constitution in a way that would affect or violate them, marking a significant decision on the limits of amending powers under the Constitution. అంటే సుప్రీం కోర్ట్ సుప్రీం కోర్ట్ ఏం రూల్ చేసింది? పార్లమెంట్ అమెండ్మెంట్ చేయలేదు ఫండమెంటల్ రైట్స్ కి కాన్స్టిట్యూషన్ లో, ఎట్లా ఒకవేళ అవి ఫండమెంటల్ రైట్స్ ని అఫెక్ట్ చేస్తే అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978లో వచ్చిందండి ఈ కేసు. ఈ ఇయర్స్ కూడా ఇంపార్టెంట్ అండి, పర్టికులర్ కేసెస్ అండ్ ఇయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కేసు దేని గురించి అంటే ఆర్టికల్ 21 అని గుర్తుపెట్టుకోండి, లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీకి సంబంధించింది. కెనాట్ బి టేకన్ అవే ఎక్సెప్ట్ అకార్డింగ్ టు జస్ట్ ఫెయిర్ అండ్ రీజనబుల్ ప్రొసీజర్, జడ్జ్మెంట్ వైడెన్ ద స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అంటే మనకు స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ పెరుగుతుంది అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ గా ఏదైనా కేసు నోట్ చేయండి అన్నప్పుడు మనం మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుని మనము నోట్ డౌన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980. వాట్ డస్ దిస్ కేస్ అడ్రస్ అబౌట్ అండి? మినర్వా మిల్స్ కేసు దేని గురించి అంటే ఇట్ ఈస్ బిట్వీన్ కాన్ఫ్లిక్ట్ అండి. ఏ రెండింటికి మధ్యన కాన్ఫ్లిక్ట్ అంటే ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ యొక్క కాన్ఫ్లిక్ట్ గురించి ఈ పర్టికులర్ కేసులో మనకి సుప్రీం కోర్ట్ మాట్లాడడం జరిగింది. విచ్ అమెండ్మెంట్ డిడ్ సుప్రీం కోర్ట్ స్టక్ డౌన్? ఈ పర్టికులర్ అమెండ్మెంట్ ఏ అమెండ్మెంట్ ని 42nd అమెండ్మెంట్ ని ఏ పర్టికులర్ కేసు స్టక్ డౌన్ చేసింది అనే విషయం కూడా క్వశ్చన్ గా రావచ్చు. సో మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు 42nd అమెండ్మెంట్ ని స్టక్ డౌన్ చేసింది. ఈ పర్టికులర్ కేసు దేని రిలేటెడ్ అండి? ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ యొక్క బ్యాలెన్స్ గురించి. Review and asserted the fundamental rights cannot be altered by amendments that violate the basic structure of the constitution అండి. నెక్స్ట్, ఎస్ఆర్ బొమ్మాయి కేస్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, 1994లో వచ్చిందండి. ఈ పర్టికులర్ కేసు దేని గురించి డీల్ చేస్తుందంటే ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ గురించి మాట్లాడుతుంది. సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందండి మనకి? సుప్రీం కోర్ట్ రూల్డ్ దట్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్స్ ఇన్ ద స్టేట్, లేయింగ్ డౌన్ ద గైడ్ లైన్స్ టు ప్రివెంట్ ఇట్స్ మిస్యూజ్ అండ్ ఎన్షూరింగ్ దట్ డెసిషన్స్ ఆర్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. అంటే మీరు ఒకవేళ ప్రెసిడెంట్ రూల్ ఏదైనా స్టేట్ లో ఇంపోజ్ చేసినా సరే ఆ పర్టికులర్ డెసిషన్ అనేది సుప్రీం కోర్ట్ లో జ్యుడిషియల్ రివ్యూ కిందకి వస్తుందని చెప్పిందండి. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? ఎస్ఆర్ బొమ్మాయి కేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ లో ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ గురించి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీం కోర్ట్ మాట్లాడింది. ఇది ఆల్రెడీ మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2017లో వచ్చిందండి ఈ కేసు.
సో ఇక్కడ మనకి 4 ఇంపార్టెంట్ కేసులు ఉన్నాయి. ఆల్రెడీ 4 ఇంపార్టెంట్ కేసుల గురించి మనం చేసాం కాబట్టి ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్, in the case of Supreme Court advocates on record association, which of the following judges upheld the constitutional amendment for creation of National Judicial Appointments Council? ఇది 2017లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారు, ఏ పర్టికులర్ జడ్జెస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కౌన్సిల్ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని అప్హెల్డ్ చేశారు అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇన్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015 ఈ పర్టికులర్ కేసు NJAC అంటాము, was challenged. Justice J.S. Kehar, who was part of bench, delivered a dissenting opinion in which he upheld the constitutional amendment for the creation of National Judicial Appointments Commission. So ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ 1 జస్టిస్ కేహర్ అనేది ఆన్సర్. సో ఇక్కడితో మనం ఈ పర్టికులర్ సుప్రీం కోర్ట్ రిలేటెడ్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో, సుప్రీం కోర్ట్ రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో, ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది అంటే మనకి బుకిష్ డేటా కాకుండా ఎలాంటి అప్లికేబుల్ థింగ్స్ అడగగలుగుతారు అనే విషయాన్ని మనం చూస్తూ ఇవాళ వీడియో అంతా కంప్లీట్ చేసాము. సో మీరందరూ ఒకసారి మీకు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ గా వచ్చాయి, మీకు పర్టికులర్ గా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెషన్ లో మీరు ఒకవేళ మీరు కమెంట్ చేయగలిగితే ఫర్దర్ వీడియోస్ లో నేను టేకప్ చేస్తాను. అండ్ దాంతోపాటు మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఫర్దర్ మరెన్నో వీడియోస్ తో మేము ముందుకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో ఎనీ డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెషన్ లో మీరు పెడితే మేము ఫర్దర్ గా వీడియోస్ లో టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ.